హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి. ఈరోజు గురువారం అండి, మృగశిర నక్షత్రం. ఈరోజు లక్ష్మీ నామస్మరణ చేయాలి. ఈ నామాన్ని జపించడం వలన ధనము, ధాన్యము, బహుపుత్రం, లాభము శత సంవత్సరం ప్రాప్తిస్తాయి. బహుపుత్ర అంటే వంశాభివృద్ధి, పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, కీర్తి అన్నీ మనకు ప్రాప్తిస్తాయి. అలాగే ఈరోజు భీష్మ ఏకాదశి అండి. గంగా స్నానం చేయడం చాలా మంచిది ఈరోజు. ఈరోజు మంత్రబలం ఓం మహాలక్ష్మి అయి నమః, ఓం మహాలక్ష్మి అయి నమః, ఓం మహాలక్ష్మి అయి నమః. ఈ నామాన్ని జపించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది, దరిద్రం అనేది తొలగిపోతుంది. ఈరోజు మంచి మాట అండి, సహించేవాడికి అపజయం అనేది ఉండడు అండి. వాడి జీవితంలో ఎప్పటికీ ముందుకు వెళ్తూనే ఉంటాడు. సహనం లేని వాడికి అపజయాలు ఎక్కువగా ఉంటాయి. సహనం ఉండే వాళ్ళు నేర్చుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడైతే కష్టం ఉందని ఎవరైతే ఆపుతారో వాళ్ళు నేర్చుకోకుండా ఓడిపోతూ ఉంటారు. దీనికి సంబంధించి చిన్న కథ అండి. ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక పెద్దాయన ఉంటాడు. ఆయన చాలా మంచివాడు, వేద పురుషుడు. అతనికి చాలా చిన్న వయసులోనే వైరాగ్యం రావడం వలన పెళ్లి చేసుకోలేదు. సో ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. అదేవిధంగా పిల్లలు కూడా లేరు కదా. అతని దగ్గర 2 విత్తనాలు ఉండేవండి. ఆ విత్తనాలు చాలా గొప్పవి. ఆయన ఏం చెప్తే అవి చేసేవి. ఒకరోజు ఆయన కాలం చేస్తారనమాట. గ్రామస్తులందరూ కూడా అక్కడే దహన సంస్కారాలు నెరవేరుస్తామని అనుకుంటారు. అతని పేరు పైన మంచి విగ్రహం పెడదామనుకుంటారు. ఎందుకంటే అతని వల్లనే వారి పిల్లలు గొప్ప స్థాయికి చేరుకున్నారు. ఆరోగ్యం గురించి, వ్యవసాయం గురించి, ఆయుర్వేదం గురించి ప్రతిదీ చెప్పి ఆ ఊరిని బాగుపరిచాడు కాబట్టి అతని గుర్తుగా విగ్రహం పెడదామని అనుకుంటారు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ 2 విత్తనాలు దొరుకుతాయి ఆ గ్రామస్తులకు. వాటిని భూమిలో పుడితే పెద్ద వృక్షాలు అయిపోతాయి కదా అని చెప్పేసి ఆలోచిస్తారు. ఆ విత్తనాలు అనుకుంటాయి, అందులో ఒక విత్తనం నన్ను భూమిలో పాతిస్తే నేను ఊపిరాడక చనిపోతాను, నాతో కాదు అని చెప్పేసి కిందికి జారి భూమి మీద పడిపోతుంది. ఇంకో విత్తనం ఏం జరిగితే అది జరిగింది, గురువు గారు కూడా లేరు కదా, మనం చేసేది ఏముంది అనుకుంటూ ఎక్కడైతే గుంతలో పెట్టి పాతి పెడదామని పెడతారో ఆ గుంతలో పడిపోతుంది. పాపం దానికి ఊపిరాడదు, చెమట పోస్తూ ఉంటుంది. గురువు ఉన్నప్పుడు బాగుండే, ప్రశాంతంగా ఉండేది అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎండను, వానను అన్నిటిని తట్టుకుంటూ ఆ భూమిలోంచి చిన్న చిన్నగా వృక్షంగా ఎదుగుతూ ఉంటుంది. భూమి మీద పడ్డ విత్తనం మాత్రం పురుగులు కొన్ని తింటాయి, కాకులు తింటాయి. కొంచెం అలా తొక్కడం, ఎండ, వాన అన్నీ తడిసిపోయి ఎరువుగా మారిపోతుంది. ఏదైతే భూమిలో పాతి పెట్టారో అది అన్నీ సహించి పెద్ద వృక్షంగా మారి వేల మందికి నీడనిస్తుంది. దానిపైన ఎన్నో పక్షులు గూడు చేసుకొని ఒక పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. చూస్తున్నారు కదా, సహించే వాళ్లకు ఖచ్చితంగా మలుపు, మార్పు అనేది ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చేటప్పుడు దాని నుండి బయటపడడానికి ప్రశాంతంగా ఉండి దాని నుంచి బయటపడండి. ఓర్పుతో ఉన్నవారికి జీవితం చాలా గొప్పగా ఉంటుంది. ఇది ఈ కథలోని సారాంశం. ఈరోజు తారాబలం అండి. మృగశిర నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి ప్రత్యక్తార, పురణి, పూర్వ, పూర్వాష నక్షత్రం వారికి క్షేమతార, కృతిక, ఉత్తర, ఉత్తరాష నక్షత్రం వారికి విపత్తార, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి సంపదతార, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి పరమిత్రతార, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రం వారికి మిత్రతార, పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రం వారికి నైదనతార, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి సాధకతార. ఈరోజు వాస్తు పరిష్కారం అండి. పూర్వంలో ఇల్లు కట్టేటప్పుడు భూమిలో నవరత్నాలు వేసేవారు. అలా చేయడం వల్ల, పంచలోహాలు వేసేవారు. అలా చేయడం వలన ఇంట్లో ప్రశాంతత, ఆనందం ఉండేది. ఒక వెండి కుంభంలో నవరత్నాలను పెట్టి గోడలో ఉంచేవారు. గృహం కట్టాక, గృహం నిర్మాణం అయ్యాక కూడా ఈశాన్య మూలలో పెట్టేవారు. కానీ ఈ రోజుల్లో ఆ నవరత్నాలు కొనాలంటే 50,000 నుండి 1,50,000 దాకా ఖర్చు అవుతుంది. ప్రతిదీ కూడా విలువగా మారిపోయింది. సో ఏం చేస్తారు అంటే, అలాంటప్పుడు ఇంట్లో ఒక శ్రీవాస్తు యంత్రాన్ని ఇల్లు కట్టేటప్పుడే ఈశాన్యంలో కానీ, నైరుతిలో కానీ, ఉత్తరం వైపు కానీ, బ్రహ్మస్థానంలో కానీ పూడ్చిపెట్టి మట్టిలో, భూమిలో వేసేసి మంచిగా మట్టి వేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా ఇంటికి మొత్తానికి ఉంటుంది. నవరత్నాలు పెట్టుకోవడం వీలైన వారు ఒరిజినల్ నవరత్నాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు వాస్తు. నిత్య పరిష్కారం అండి. ఈ మాఘమాసంలో ఖచ్చితంగా నది స్నానం చేసి దీపాన్ని పెట్టండి. అదే మనల్ని కాపాడుతూ ఉంటుంది. రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. జాతకంలో ధనయోగం ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, మన జాతకంలో
ధనయోగం ఉన్న వాళ్ళకి డబ్బు కొదవ అనేది ఉండదండి. ఎన్ని డబ్బులు కావాలో అన్ని డబ్బులు చేతికి వస్తూ ఉంటాయి టైంకి. మన ఇంట్లో ధనయోగం ఉన్నవాళ్ళు జన్మిస్తే భిక్షాధిపతులు కూడా బిలియనీర్లు అవుతారు. ధనయోగం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్న మిలియనీర్లు అవుతారు. ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. దీనికి కారణం 3 గ్రహాలు ప్రధానమైనవి అండి. ఆ 3 గ్రహాలు శుక్రుడు, గురువు, శని. శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్న, గురువు ఉచ్చ స్థానంలో ఉన్న, శని ఈ 3 కూడా ఉచ్చ స్థానంలో ఉంటే మనకి ఈ ధనయోగం అనేది జాతకంలో ఉంటుంది. ఇలా ఉన్నవారికి లాటరీ ద్వారా కానీ, నిధి నిక్షేపాల ద్వారా కానీ ఐశ్వర్యం అనేది విపరీతంగా వస్తుంది. ఈ యోగంలో పుట్టిన అమ్మవారు అమ్మాయిలు అయితే సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపాలే అండి. మగపిల్లలైనా కూడా లక్ష్మీ రూపంగానే భావిస్తాము. ఇక దీన్ని బట్టి ధనయోగం ఉందా లేదా తెలుసుకోవాలి. రేపు మహావిష్ణువుకు తులసి పూజ చేసి అర్చన చేసి తులసి కోటకు 5 ప్రదక్షిణలు చేయాలి. తదుపరి గోవుకు ఏదైనా ఆహారం తినబడితే జాతకంలో ఉన్న స్త్రీ శాపాలన్నీ తొలగిపోతాయి. సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు, అలాగే ఉద్యోగంలో ఉన్నతి కోసం ఈరోజు సాయంత్రం దత్తాత్రేయ స్వామిని చందనాన్ని అలంకరించి దత్తాష్టకాన్ని కానీ, దత్తాత్రేయ కవచాన్ని కానీ పారాయణ చేసి శనగపిండితో కానీ లేదంటే శనగలతో కానీ ఉప్పు లేకుండా ప్రసాదాన్ని చేసి నైవేద్యంగా సమర్పించండి.